నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సౌత్ ఫేసింగ్తో ఉన్న 2 BHK సెల్లార్లో ఉన్న ఫ్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చి మురళీనగర్. ఇంటి ముందు అయితే మనకి 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. కార్ అయితే బయట పెట్టుకోవాలి, ఇంటి లోపలికైతే ప్లేస్ లేదు. మనకంటూ కార్ పార్కింగ్ లేదనుకుని మనం ఫ్లాట్ తీసుకోవాలి. మురళీనగర్లో హైవే రోడ్డుకి దగ్గరగా ఒక 50 లక్షల వరకు ఫ్లాట్ కావాలి అనుకున్న వారికి కాస్త ఓల్డ్ అయినా పర్వాలేదు, క్వాలిటీ బాగుంటే, ఏజ్డ్ పర్సన్స్ లేదా సెల్లార్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ అండి. మనం యాసిడ్ క్లీనింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉంటున్న ఓనర్స్ అయితే వుడ్ వర్క్ చేయించుకున్నారు. అయితే లేటెస్ట్ డిజైన్ అయితే కాదు. మనం తీసుకుంటే మాత్రం కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా రిమూవ్ చేసేసి కొత్తగా అయితే వుడ్ వర్క్ చేసుకోవాలండి. ఫ్లాట్ ఏరియా ఒకటి చూడండి, వుడ్ వర్క్ తలుపులు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్కి ఫ్రేమింగ్ కూడా వుడ్ వర్క్ చేశారు. లెఫ్ట్ సైడ్లో ఒక మంచి పెయింటింగ్ వేశారు. స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే మనకి 14x14 అంత పెద్ద సైజ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. మీడియం ప్లస్ కనిపిస్తుంది బాత్రూమ్ సైజు. వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది. అప్రాక్స్గా ఇది 14 సంవత్సరాలు ఓల్డ్ అండి. కంప్లీట్గా ఫ్లోరింగు, కొన్ని కమోడ్స్ అవన్నీ కూడా, ట్యాబ్స్ అన్ని కూడా మార్చేసుకొని తయారు చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూడిఎస్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. రేట్ కూడా రీజనబుల్ ప్రైసు. ఇదంతా కూడా మనకి డైనింగ్ పర్పస్ కోసం స్పేస్ అండి. మరొక హాల్ స్పేస్ వచ్చింది. ఆ ఇల్లు దారిలో కూడా ఫ్రేమ్ మోడల్ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్స్ వస్తుంది. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది. కొన్ని కబోర్డ్ వర్క్లు అయితే కనిపిస్తున్నాయి. అది కామన్ టాయిలెట్ అండి. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి కానీ అవి ఏం పని చేయవు, మొత్తం తీసేయాలి. ఫ్లోరింగ్ అంతా పాడైపోయినట్టు కనిపించిన 2 సార్లు కానీ 3 సార్లు కానీ కోటింగ్ చేస్తారు యాసిడ్తో. కంప్లీట్గా అయితే న్యూ లుక్ వచ్చేస్తుంది. క్లీనప్ అయితే చేయలేదండి, ఎందుకంటే ఓనర్ గారు రీసెంట్గా అక్కడి నుంచి వెకేట్ చేశారు. 3 BHK ఫ్లాట్కి వెళ్ళిపోయారు. కిచెన్ సైజు, కిచెన్ ముందున్న డైనింగ్ సైజు బాగుంది. పైన సెల్ఫ్లు పెట్టుకోనికైతే స్పేస్ ఉంది. సెల్ఫ్లు అయితే ఉన్నాయి కానీ అవన్నీ మనం అవసరం లేదంటే తీసేయచ్చు. నార్త్ ఈస్ట్లో పర్ఫెక్ట్గా అయితే పూజ కోసం ఒక పెద్ద సైజులో ఒక రూమ్ వచ్చిందండి. ఇంటి చుట్టూ ఎల్ షేప్లో అయితే సంద వచ్చింది. అప్రాక్స్గా ఒక 2-2.5 వెడల్పు కలిగిన సంద. అది అయితే యూజ్ చేయట్లేదు. ఆ సంద వెళ్ళడానికి ఇటుపక్క ఒక దారి ఉంది, అదేవిధంగా ఇట్లిట్టి నుంచి ఒక దారి ఉంది. చిన్నది కాబట్టి యూజ్ చేయట్లేదు కానీ గాలి వెలుతురు అయితే వస్తుంది. ఇది మనకి ఇటుపక్క ఉన్న బాల్కనీకి వే అండి. ఇది అది తీసుకుని వెళ్తే మనకి కంప్లీట్గా డోర్ కనిపిస్తుంది. సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి వాళ్ళంతా కూడా సేఫ్టీ గ్రిల్స్ కనిపిస్తున్నాయి. అది తీసుకుని యూజ్ చేస్తున్నారు. బట్టలు అవి ఆరబెట్టుకోనికైతే అక్కడ తాళ్ళు అవి కట్టేసి ఉన్నాయండి. యూటిలిటీ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది. ఇంటి ముందు స్పేస్ వస్తుంది. ఇంటి చుట్టూ కూడా మనకి స్పేస్ ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ బిగ్ సైజులో, లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కొన్ని కబోర్డ్స్ వరకు ల్యాప్టాప్ టేబుల్ మోడల్ అయితే కన్సిల్ చేసినట్టు కనిపిస్తున్నాయి. మొత్తం రిమూవ్ చేసేసి మొత్తం ఏదైతే పాడైపోయిందో వాల్స్ అన్నీ కూడా క్లీనప్ చేయించుకొని పెయింటింగ్ వేసుకొని పాలిష్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషను, తక్కువ బడ్జెట్. ఈ 2 BHK ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.